తిరుపతి జిల్లా వాకాడు నందు తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఆయన గజమాలతో ఘనంగా సత్కరించారు. అశోక్ పిల్లర్ సెంటర్ నుండి ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు పెద్దలు మధురెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాకాడు డోర్ టు డోర్ ప్రతి ఇంటిని కూడా ఇంటికెళ్ళి అందరికి నమస్కారం పెట్టి తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి అడుగుతున్నాం. విపరీతమైనటువంటి స్పందన జనంలో కనిపిస్తుంది. మార్పు మొదలైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పి అన్ని ఇంటర్నెట్ సర్వేలను కూడా తేల్చిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మేము కూడా చెప్తున్నాం, నేను ఒక మాజీ శాసనసభ్యుడిగా, ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జనాలకు ఇచ్చినటువంటి మాట, గూడూరుని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పిన మాటని మా అధినేత చేత ఒప్పించి మీటింగ్లో అనౌన్స్ చేయించా. అవతల అభ్యర్థికి నేను చెప్తున్నా, నువ్వేం చేశావు, మీ పార్టీ వల్లనే ఈరోజు ఈ గూడూరు పోయి బాలాజీ జిల్లాకు పోయింది. మీరు చేసిన తప్పది. నువ్వు ఏమైనా ఉండేట్టుకుంటావు, నీకేముంది ఉండేట్టుకుంటావు. అదేమన్నా మాట్లాడితే చరిత్ర అంట, నీదేమన్నా చరిత్ర అంట, శ్రీనివాసరెడ్డి చరిత్ర నీదేమన్నా, లేకపోతే జనార్దన్ రెడ్డి గారి చరిత్ర, రామనాయుడు గారి చరిత్ర, నీ చరిత్ర ఏంది? లేదా శ్యామన్న చరిత్ర, లేకపోతే కుమారన్న చరిత్ర, నీ చరిత్ర అంట. చూడు బాబు, ఈ చరిత్రలు చూసే పరిస్థితిలో ప్రజలు లేరు నాయన. నువ్వు ఒక అనామకుడివి, నీకు చరిత్రలు చెప్పేటువంటి అర్హత నీకు లేదు. నువ్వు ఎప్పుడు కూడా టూరిస్టువే, నువ్వు లోకల్ కాలేవు. నేను లోకల్ని. ఈరోజు నేను వెళ్తుంటే నేను వేసిన రోడ్డు, నేను వేసిన లైట్. ఎక్కడైనా సరే ఏ ఊరికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. విమర్శలు చేసినప్పుడు జాగ్రత్తగా విమర్శించమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే గురించి గొప్పగా చెప్పుకోవడం అనేది అది నీ అవివేకాన్ని తెలుస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా మా గూడూరు నియోజక ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి దండం పెడుతున్నాను. అయ్యా, నేను పనిచేశా, ప్రతి ఊర్లో నేను పనిచేశా. ఈరోజు ధైర్యంగా ప్రతి ఊరికెళ్లి ఓటేటువంటి హక్కు. కాబట్టి నేను లోకల్ని, ఇక్కడే పుట్టినవాడిని, ఇక్కడే పెరిగినవాడిని. ఓడినా గెలిచిన మీ అందరూ కూడా అందుబాటులో ఉండేవాడిని. ఎన్నో విధాల ఎవరు వచ్చినా, పేదవాడు వచ్చినా సహాయ సహకారాలతో ఖచ్చితంగా ఈ వాకాడు మండలంలో నేను చెప్తున్నాను, మీరేమో ప్రజల్లో మార్పు వచ్చింది. మార్పు జనాభా పరిస్థితి అర్థమవుతుంది. కాబట్టి ఎంతసేపటికి వాకాడు మండలం ఎక్కడ వీక్లే. ఇటు చూస్తే మా విజయశేఖర్ రెడ్డి గారు, ఇటు చూస్తే మా మధురెడ్డి గారు, ఇటు చూస్తే మా పురుషోత్తం రెడ్డి గారు, ఇటు చూస్తే మా మనోజ్ అన్న వాళ్ళ అల్లుడు. అలాగే ఇది చెప్తున్నాను, ఆలోచించండి. మేము ఎక్కడ వీక్ లేదు, ఎవరితో వీక్ లేదు. అన్ని బ్రహ్మాండంగా ఉంది. మేము గెలుస్తాం కూడా. ప్రజల్లో స్వచ్ఛమైన మార్పు ఉంది. మేము చేసిన పనులు గుర్తొస్తున్నాయి. సునీల్ కుమార్ చూస్తేనే, అయ్యా నువ్వు మాకు చేసేవా, ఏదో మా రోడ్డు నువ్వు వేసిన రోడ్డు అని అడుగుతుంటున్నారు. మీరెవరు వచ్చి అడిగితే నువ్వేం చేసావు, నువ్వు సమాధానం చెప్పాలి జనాలకి. కాబట్టి ప్రచారం పోదాం. ఇంకా 13-15 రోజులు ఉంది ఎలక్షన్. తర్వాత 13వ తేదీ పైన ఎవరెవరు తేల్చేస్తారు గూడూరు ప్రజలని చెప్పి నేను తెలియజేస్తూ, నా ప్రజలందరికీ అమ్మ కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దు. మాట చెప్తే ఖచ్చితంగా నిలబడేవాడిని నేను. అదేమంటే పార్టీ మారాడు, పార్టీ ఎవరు మారలేదే పార్టీలో? నేను ఒక్కడేనా? సునీల్ కుమార్ ఒక్కడే మారుతున్నారా? ఇప్పుడు పోటీ చేసేవాడి 10 అభ్యర్థుల్లో ఎంతమంది ఏ పార్టీ మారో ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. అందరికీ ఇలా అంది, సునీల్ కుమార్ ఒక్కడే వద్దా అంటే ఎందుకు నాకు అర్థం కావట్లే. కాబట్టి అవతల వ్యక్తి కూడా తెలుగుదేశం పార్టీలో తీసుకెళ్లి తిరుపతిలో కలిగినటువంటి మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు చెప్పే మాట ప్రజలు కూడా వినే పరిస్థితి లేరు. కాబట్టి మా నాయకుడిని ఒప్పించి నేను చెప్తున్నా ధైర్యంగా ఈరోజు నా గూడూరు ప్రజల కోసం నా గూడూరుని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలుపుతాను కూడా. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషికి వెన్నెముక ఉండాలా. వెన్నెముక లేకుండా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా నకిలీ ఎవరు నకిలీయా? నువ్వు నకిలీ. గూడూరు కాన్స్టిట్యున్సీకి నువ్వు నకిలీ, మేము కాదు నకిలీ. మేము 124 క్యారెట్స్ గోల్డ్ మేము గూడూరు టౌన్కి, గూడూరు నియోజకవర్గానికి. ఈరోజు ఎవరికి వెళ్ళినా కానీ లోకల్ వాళ్ళు కొట్టేయమని తప్ప ఇలా టూరిస్టులు కొట్టేస్తా అని చెప్పి కూడా ఎవరు మాట్లాడటం. ఎవరు చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రా, తేల్చుకుందాం. అది చేయవు. ఎందుకంటే ఇది ఓడినా గెలిచినా ఒకటే. అంటే ఇది ఓడిపోతే నీకు ఎమ్మెల్సీ ఉంటుంది. ఆ ఉద్దేశంతో నువ్వు ఆ మాట మాత్రం మాట్లాడట్లా. అదేమో నా చరిత్ర, నీ చరిత్ర ఏందా? నీ చరిత్ర చేసింది నువ్వు. నీ చరిత్ర ఏం చేసావా గూడూరు నియోజకవర్గానికి? చెప్పు. ఒక్కడ దానం చేసావా? ఒక్కడ ఫంక్షన్ ఇప్పించావా? చెప్పు, ఏం చేసావు నువ్వు? కాబట్టి నీ చరిత్ర అనేటట్టు గూడూరు ప్రజలు ఎవరు లేరు. అంటే ఈ రోజు నేను మారాను కాబట్టి పనులు చేయగలిగా. లేకపోతే నేను కూడా నీలాగా ఏం పని బాట లేకుండా ఊరికే కూర్చొని తస్మెంట్ ఇచ్చడానికి నాకేం బేకారు కదా. నేను ఖచ్చితంగా నా ప్రజలకి చేస్తాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను. నిత్యం
ఎవడొచ్చినా సమాధానం చెప్పేటువంటి మనిషిని కాబట్టి దయచేసి ఒక ఓటు సైకిల్కి, ఒక ఓటు కమలానికి వేసి గెలిపించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.